ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహేత్. ఓం యస్య నామ రూపాభ్యం యా దేవీ సర్వమంగళాం తయో సంస్కరణాప్తం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుజస్తేషాం పరాభవః. ఏషామిందివరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాః ముహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశకపాలముద్రాం రాజత్కరం కుందశమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పదకొండు 3/2025 మంగళవారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:18 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:06 మొదలవుతుంది. ఈరోజు తిథి పాల్గొన మాసం శుక్లపక్ష ద్వాదశి ఉదయం 9:29 వరకు. తదుపరి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:58 వరకు. తదుపరి మఖా నక్షత్రం. ఈరోజు యోగం అతిగండ యోగం పగలు 2:32 వరకు. తదుపరి సుకర్మ యోగం. ఈరోజు కరణం బాలవ కరణం ఉదయం 9:29 వరకు. తదుపరి తైతుల కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగంటకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 3:29 నుండి 5:07 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 1:19 నుండి 2:57 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో చంద్రుడు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో రవి శనిగ్రహాలు, మీనరాశిలో వక్రించిన శుక్రుడు, బుధుడు, రాహుగ్రహం. ఇక్కడ గ్రహస్థితి పరిణామం ఈ విధంగా ఉన్నది మంగళవారం నాడు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. మనకి సమస్తములైనటువంటి పాపకర్మ దోషాలు నీడలా వెంటాడుతూ ఉంటాయి. సంచితహర పాపకర్మలు అంటారు. అంటే పూర్వజన్మ పాపాలు మనకి తెలియకుండానే కొన్ని కర్మల రూపంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? వివాహం ఆలస్యం అవుతుంది, విద్య అవిద్యాస్థానానికి వెళ్తుంది, సంతానం సాఫల్యతా యోగంలో కాకుండా సంతానలేమి సమస్యలోకి వెళ్తుంది. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి అడ్డుగోడుగా నిలుపుదల జరుగుతుంది. అంటే ప్రతి విషయంలో కూడా ఈ యొక్క సంచితహర పాపదోష నివారణం మనకి ఎప్పుడు జరుగుతుంది, ఎలాంటి సమయంలో జరుగుతుంది అంటే మనకి ఎప్పుడైనా సరే పౌర్ణమి ముందు వచ్చేటువంటి త్రయోదశి కానీ, అలాగే అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి కానీ, సూర్యాస్తమయం ముందు 1 గంట 12 నిమిషాల ముందు నుండి సూర్యాస్తమయం తర్వాత 3 గంటల నిడివి కాలాన్ని ప్రదోషకాలం అంటారు. అంటే త్రయోదశి సాయంకాలం వచ్చినప్పుడు ఉన్నటువంటి
ఆ ప్రదోష వ్రతంలో శివపార్వతుల్ని ఆరాధన చేస్తూ, అలాగే మరి మంగళవారం ఆ యొక్క కర్మదోష నివారణ జరిగేటువంటి దేవుడు కలియుగంలో బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు కేవలం ఆంజనేయ స్వామి వారు మాత్రమే. అంటే మంగళవార నియమాన్ని ఈరోజు ఎవరైతే అధికంగా పాటించి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన ప్రాతకాలంలో చేసుకుంటూ, మహావిష్ణు ఆరాధన చేసుకుంటూ, సాయంకాలం శివపార్వతుల యొక్క ఆరాధన చేసే వాళ్ళకి ఈ పాపకర్మ దోషాలన్నీ పూర్తిగా నివారణ జరుగుతాయి. చాలామందికి వచ్చేటువంటి చాలా విశిష్టమైనటువంటి ధర్మ సందేహం ఏమిటయ్యా అంటే, ఇక్కడ ఈ యొక్క విశేషంలో మీ అందరికీ సుస్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే పౌర్ణమి ముందు వచ్చేటువంటి త్రయోదశిని కానీ, అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి నాడు కానీ మీరు నిష్కల్మషమైనటువంటి భక్తి ప్రపత్తులతో, గురువుల యొక్క ఆశీర్వచనంతో, భగవంతుడి మీద నమ్మకంతో త్రయోదశి ప్రదోష వ్రతాన్ని చేస్తారో, ఒక సంవత్సరానికి మీరు గమనిస్తే ఇంచుమించు మీకు 24 త్రయోదశులు వస్తాయి. అంటే 12 నెలలకి 24 త్రయోదశులు వస్తాయి. ఈ 24 త్రయోదశుల్లో ప్రదోష వ్రతాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రదోష వ్రతకాలంలో శివపార్వతుల ఆరాధన చేస్తే, అంటే ఒక సంవత్సర కాలాన్ని మనం చేసుకోగలిగితే వారి జీవితంలో ఉన్నతి, అభ్యున్నతి తొందరగా పెరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఇక్కడ చంద్రబలం అనేది మంగళ ఆశ్లేష నక్షత్రయుక్తంగా భౌమ ప్రదోషంలో ఉన్నది కావున కొద్దిగా మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రదోషం ఈరోజు పట్టి పీడిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అనుమానాలకి తావివ్వకండి. ఆరోగ్య భంగం ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ ఉండండి. ప్రతి విషయంలో కూడా ఈ యొక్క అనుమానం అనేది పెనుభూతమవుతూ ఉంటుంది మేషరాశి వారికి. అందువల్ల మీరు ఏదైనా సరే ఒక వ్యవహారం నడిపిస్తున్నప్పుడు, మిమ్మల్ని పెద్దగా పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తతతో, శత్రువు యొక్క దృష్టి లేకుండా వ్యవహారం చేసుకోగలిగితేనే మేషరాశి వారు దిగ్విజయ యాత్రగా ముందుకు నడుస్తారు. లేకపోతే మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే రానున్న కాలం అంటే ఆ యొక్క విశ్వావసనామ సంవత్సరం అంతా మేషరాశి వారికి ఒక రకమైనటువంటి పరీక్షా విధానంగా ఉండే కాలమే. అందువల్ల జాగ్రత్త పడుతూ శివపార్వతుల యొక్క ఆరాధన చేసుకుంటూ, మంగళవారం కాబట్టి చక్కనైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణ ఒక 11 సార్లు చదువుకోవడం వల్ల కార్యసిద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి చాలా వింతైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఆకస్మికంగా జరుగుతాయి. ఇక్కడ వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో రాశ్యాధిపతి వక్రించి ఉండడం వల్ల కొన్ని సమస్యలన్నీ కూడా వాటంతట అవే పరిష్కారం అవుతాయి. కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారు అన్న చందాన వృషభ రాశి వారికి అద్వితీయ జయప్రద యాత్ర మొదలైంది. అందువల్ల వృషభ రాశి వారికి తిరుగులేని విజయావకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబలం అధికంగా ఉన్నది. అలాగే మీ యొక్క రాశి నుండి చంద్రలగ్నవశాత్తు శని రవిల యొక్క బలం కూడా అద్భుతంగా ఉన్నది. అంటే చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కావచ్చు, వివాహాది శుభకార్యక్రమాల్లో కావచ్చు, ఏ పని మీరు మొదలుపెట్టినా ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన చేసి మొదలు పెడితే అన్నింటా వృషభ రాశి వారికి శుభం చేకూరుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ స్వామివారికి సింధూరార్చన చక్కగా చేసుకుని ఆ తిలకాన్ని బొట్టు పెట్టుకుంటూ ఆంజనేయ నామస్మరణం అధికంగా చేసుకోవడం వల్ల ఈ ప్రదోషకాలం అంతా కూడా ఈ ప్రదోష వ్రతంలో మీకు కర్మదోషాలు పోయి శాశ్వతంగా ఆనందం వచ్చేటువంటి రోజులు రానున్న విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉన్నాయి. జాగ్రత్త వహిస్తూ చక్కని ఆరాధన చేసుకోండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టిన ఈ యొక్క
మిథున రాశి జాతకులకి చంద్రబలం పెరుగుతోంది. ఇక్కడ మిథున రాశి వారికి ఒక యోగవంతమైనటువంటి అద్భుతమైనటువంటి శుభకాలం మొదలైందనే చెప్పాలి ఈ యొక్క మంగళ ప్రదోష కాలం నుండి. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మిథున రాశి వారికి రాశిచక్రంలో కుజుడి యొక్క దృష్టి అష్టమ స్థానం వైపు ఉండి ఆ యొక్క కుజుడి యొక్క తీవ్రత అధికంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు మంగళవారం కాబట్టి ఈ రోజుని మీరు చేసేటువంటి కుజగ్రహంలో ఉన్నటువంటి శాంతి కార్యక్రమం ఏదైతే ఉందో కందులు ఆడక ధాన్య దానాన్ని కుజగ్రహ ప్రీతిగా ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఒక సద్బ్రాహ్మణ పండితుడికి చక్కగా మీ ఇంటి పురోహితుల వారికి చక్కగా మీరు దక్షిణతో సహా తాంబూలంగా ఇవ్వడం వల్ల దానం ఇవ్వడం వల్ల కందులు దానం ఇవ్వడం వల్ల మీకు అనేక రకాలైనటువంటి రుణ ఒత్తిడి, జన ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఒక ఒత్తిడి కాదు అన్ని ఒత్తిడి నుండి ఆ గ్రహమే దూరం చేస్తుంది. అందువల్ల ఇక మిథున రాశి వారి జైత్ర యాత్ర మొదలైందనే చెప్పాలి. కాకపోతే ద్వాదశంలో గురుడు ఉన్నారు, రానున్న కాలంలో జన్మలగ్నంలోకి వస్తారు జన్మరాశిలోకి. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గురువు ఎప్పుడు కూడా పరీక్ష పెట్టి నెగ్గిస్తారు కాబట్టి దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి లక్ష్య ఛేదన మీద, లక్ష్య సాధన మీద దృష్టి అధికంగా పడేటువంటి రోజు ఈ మంగళవారం. అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా మానసిక ఒత్తిడి నుండి బయటపడడం కోసం, శారీరక శ్రమ నుండి బయటపడడం కోసం, ముఖ్యంగా రుణాల ఒత్తిడి నుండి బయటపడడం కోసం కందులని ఎరుపు రంగు వస్త్రంతో చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ప్రదోషకాలంలో శివపార్వతులని ఆరాధన చేయండి. మీకు ఖచ్చితమైనటువంటి మేలు జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి ఈ యొక్క మంగళవారం వీరి జీవిత జాతక గమనంలో చాలా చాలా విశేషమైనటువంటి శుభమూలికమైనటువంటి ఒక శుభవార్త. నిజంగా వీరి జీవితంలో ఇంత శుభవార్తను వినలేదు అనేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజు ఈ యొక్క మంగళవారం. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల, అది మీ యొక్క రాశి వైపు వస్తున్నటువంటి గమనం వల్ల, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల ఈ యొక్క విశేషమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి. అద్భుతమైనటువంటి తృతీయ దశమాధిపతి అష్టమ స్థానంలో ఉండి అద్భుతమైనటువంటి శుభవార్తని అష్టమ శుక్ర యోగంతో చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తారు. అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో వక్రించినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం సింహరాశి వారికి శుభవార్తనిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి ఇక్కడ చంద్రబలం చాలా అద్భుతంగా ఉన్నటువంటి రాశి. ఈరోజు కన్యా రాశి వారు మాత్రమే చాలా అద్భుతంగా చెప్పచ్చు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏకాదశ స్థానంలో రాశ్యాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, ఏకాదశల లాభంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క బలం వల్ల కన్యా రాశి వారికి అమాంతం మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి ఒక ప్రమోషన్ కావచ్చు, ఉద్యోగంలో వ్యాపారంలో ఒక అద్వితీయమైనటువంటి మంచి లాభం కావచ్చు, ఆకస్మిక ధనలాభం కావచ్చు. వారి మనస్సుకి ఏది నచ్చితే ఆ పని అంత తొందరగా అవుతుంది. అలాగే చేసే వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నింటా విజయ సాధన ఉంటుంది. కాకపోతే ఇక్కడ కన్యా రాశి వారికి రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉండి ఆ యొక్క గ్రహ తీవ్రత మీ రాశి మీద ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక్కడ జాగ్రత్త అనేది ఏ విధంగా అంటే ధనపరమైన విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా శుభం జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఇంకా ఇంకా మంచి విషయాలు
మీ జీవితంలో మీరు ఇంకా చూడబోతున్నారు. అద్భుతమైనటువంటి గ్రహగమనం లభిస్తోంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ఒకే ఒక విషయం, తులారాశి వారు శ్రద్ధాభక్తులతో ఉండవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, రేపు వైశాఖ మాస హోళీ పౌర్ణమి వచ్చినప్పటికీ మీ ఇంట్లో ఒక శుభవార్తతో చంద్రబలంతో అద్భుతంగా ఉంటారు. దానికి నాంది ఈ మంగళవారం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తులారాశి వారికి ఒక శుభవార్త శ్రవణాన్ని ఇవ్వబోవడానికి అంకురారోపణ జరిగేటువంటి రోజు ఈ మంగళవారం. ద్వాదశి తత్కాల త్రయోదశి ఈ యొక్క ప్రదోషకాలం. ఎందుకంటే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి, ముఖ్యంగా పంచమ స్థానంలో శని రవిలు ఉన్నప్పుడు, 6వ ఇంట్లో బుధ శుక్ర రాహువులు ఉన్నప్పుడు తులారాశి వారికి ముఖ్యంగా చాలా విశేషం ఏమిటయ్యా అంటే, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు దూరం అవుతున్నాయి. అలాగే స్త్రీ పురుషులకి, ఈ తులారాశిలో ఉన్న స్త్రీ పురుషులకి ఒక శుభవార్త, సంతానపరంగా శుభవార్త వస్తుంది. ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జాతకులు కూడా ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఎప్పటి నుండో రావాల్సినటువంటి నష్టద్రవ్యం కూడా తిరిగి రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఎందుకంటే రానున్న కాలంలో గురుబలం అద్భుతంగా ఉన్నటువంటి రాశి తులారాశి వారు మాత్రమే. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి శుభయోగాలతో పాటు పరీక్షాకాలం కూడా మొదలవుతుంది ఈ మంగళవారం నుండి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో రాశ్యాధిపతి ఉన్నారు. ఈ అష్టమ స్థానంలో రాశ్యాధిపతి ఏప్రిల్ 4వ తారీఖు దాకా ఉంటారు. అంటే ఇంకొక 20 రోజులు మీరు పరీక్ష నడవవలసిందే. అందువల్ల జాగ్రత్త వహిస్తూ, మంగళవార నియమాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితిని మీకు అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపించేటువంటి యోగం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బాధ్యతాయుతమైనటువంటి జీవితానికి నాంది పలుకుతోంది. అన్నింటా శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా పరీక్షాకాలం కూడా సరిసమానంగా ఉండడంతో ఈ యొక్క వృశ్చిక రాశి వారు తట్టుకునే శక్తి లభించాలి అంటే ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీస ఒక దగ్గర కూర్చోండి, ఒక పీట వేసుకుని చక్కగా ఒక 11 సార్లు చక్కగా 11 పుష్పాలను పట్టుకుని ఒకసారి హనుమాన్ చాలీస అయిన తర్వాత ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టండి. అలా 11 పువ్వులు చిత్రపటం ముందు, స్వామివారి చిత్రపటం ముందు 11 సార్లు హనుమాన్ చాలీస చదివి స్వామివారికి 11 పుష్పాలు అర్పణ చేసి 5 అరటిపళ్ళను నైవేద్యం పెడితే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, పనిలో కార్యసిద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అష్టమ చంద్రదోషం అనేది ఉన్నప్పటికీ కూడా 6వ ఇంట గురుడు యొక్క దృష్టి అష్టమ చంద్రుడి మీద ఉండడం వల్ల ఈ ధనుస్సు రాశి వారు అదృష్ట జాతకులు అని చెప్పాలి. చాలామందికి ఈ ధనుస్సు రాశి వారికి చాలా చాలా విశేషంగా వచ్చేటువంటి ధర్మ సందేహం ఈరోజు క్లుప్తంగా నివృత్తి చేస్తున్నాను. రానున్న విశ్వావసనామ సంవత్సరం అర్ధాష్టమ స్థానంలో శని వెళ్తే చాలామంది మాకు అంటున్నారు అర్ధాష్టమ శనిలో ఇబ్బందులు వస్తాయి ధనుస్సు రాశి వారికి అని. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడైనా సరే దీర్ఘకాలిక సంచార గ్రహాల్లో ఒక్క గ్రహం మైనస్ అయినప్పుడు మిగిలిన 3 గ్రహాలు ప్లస్ అయినప్పుడు ఈ మైనస్ కన్నా ప్లస్ ఎక్కువగా ఉంటున్నప్పుడు ఇబ్బందులు రావు. ఇదే మీకు వాస్తవికంగా జరిగేటువంటిది. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు జీవితంలో మీ విలువ ప్రపంచానికి ఏమిటో తెలియపరిచే రోజులు ఆ 2.5 ఏళ్ళు. ఇక్కడ ప్రస్తుతం మీరు జయించవలసింది ఏమిటయ్యా అంటే
అర్ధాష్టమ రాహు ప్రభావాన్ని జయించాలి. ఎందుకంటే ఈ యొక్క అర్ధాష్టమ రాహు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ధనుస్సు రాశి వారికి. అప్పుడు రానున్న కాలంలో 3వ ఇంట్లో రాహు వస్తే అదే రాహువు మిమ్మల్ని కొండంత బలాన్ని ఇస్తారు. అలాగే గురుడు కూడా బలాన్ని ఇచ్చే స్థానంలోకి వెళ్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా దేవతార్చన విధి విధానాన్ని, మీ శక్తిని మీరు నమ్ముకోవాలి ధనుస్సు రాశి వారు. ఎందుకంటే ఆ శక్తే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. భగవంతుడు ఉన్నాడు, పరీక్షాకాలం ఉన్నది, ఆ పరీక్షల్లో మీరు నెగ్గుతున్నారు, విజయాన్ని సాధిస్తున్నారు. మీ విజయం దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఎవరు మిమ్మల్ని పక్కన పెట్టారో వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టేలా చేస్తుంది గ్రహస్థితి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ధనుస్సు రాశి వారు. చాలా చాలా ముందుకు వెళ్తారు, అద్భుతంగా ఉంటుంది. స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టిన ఈ యొక్క మకర రాశి జాతకులకి ఇక్కడ ఏలినాడి శని ప్రభావ తీవ్రత పోయింది. ఇంకా శని పూర్వభాద్ర నక్షత్రయుక్తంగా 4వ పాదంలోనే వెళ్తున్నటువంటి పరిస్థితులకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే మంగళకరమైనటువంటి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఎందుకు ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి మకర రాశి వారంటే 2018 నుండి పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి సంపాదించుకోవాలి కాబట్టి. అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా నష్టద్రవ్య ఆగమనార్థం, అలాగే ధన నష్టం రాకుండా, రుణ ఒత్తిడి లేకుండా ఉండడం కోసం మకర రాశి వారు చక్కని ఆంజనేయ స్వామి ఆరాధన చేసి స్వామివారికి చక్కనైన పూలమాల, అలాగే తులసిమాల, తమలపాకుల దండ, చక్కనైనటువంటి అప్పాలు నైవేద్యం పెట్టుకుని, అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకుని చేస్తే మీకు అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగాలతో ఈ యొక్క మంగళవారం మొదలైందని చెప్పచ్చు. పని ఒత్తిడి ఉంటుంది, కానీ ప్రమోషన్ కూడా వస్తుంది. రుణ ఒత్తిడి ఉంటుంది, రుణ విమోచనం జరుగుతుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ సమయానుకూలంగా ధనం, కార్యసిద్ధి యోగం కూడా ఉంటుంది. అంటే కుంభరాశి వారికి ఏ వైపు నుండి చూసినా శుభప్రదమైనటువంటి శుభయోగాలు ఉన్నవి. కానీ రవిశనుల యతి కుంభరాశి వారికి అంతగా వర్తించదు, యోగించదు. అందువల్ల 30 ఏళ్ల క్రితం ఇదే రవిశనులు కుంభరాశిలో యోగించారు. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మరికొద్ది రోజుల్లో రవిశనులు ఇద్దరూ కూడా విడిపోతున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో కుంభరాశి వారికి అక్కడి నుండి మొదలవుతుంది మంచి రోజులు. అందువల్ల మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేయండి. మీరు కుంభరాశి వారికి స్థాన చలనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఉద్యోగస్తులైతే ఖచ్చితంగా స్థాన చలనం జరుగుతుంది. అందువల్ల స్థాన చలన యోగం కూడా ఉగాది తర్వాత ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ఉంటే మీకు శుభప్రదమైనటువంటి అనుగ్రహం అధికంగా ఉండేటువంటి సందర్భం ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన అనేది చేసుకోవడం వల్ల వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి స్థాన బలమే కానీ తన బలమే కాదయ్యా విశ్వదహవిరామ వినరవేమ అన్నట్టుగా ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, ఆ యొక్క శుక్రుడి యొక్క వక్రగతి గమనంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మార్పులు జరుగుతాయి. అందువల్ల మీ మాట అవతల వాళ్ళు వింటున్నారు, చెల్లుతుంది అని మీరు అనుకోవడం కాదు, అవతల వాళ్ళకు కూడా మిమ్మల్ని గుర్తించే విధమైనటువంటి రోజులు ఉండాలి. అంటే మీనరాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ చంద్రదోషం అనేది చాలా ఎక్కువగా తీవ్రతరంగా ఇబ్బంది పెడుతోంది. అంటే మీరు కందుల్ని దక్షిణతో సహా ఎరుపు రంగు వస్త్రంతో దానం ఇవ్వడం వల్ల
పనులన్నీ నత్తనడక మీద సాగుతున్నటువంటి మీ పనులు చకచకా ముందుకు వెళ్తాయి. ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా మీనరాశి వారికి ఉన్న ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థానం ఎలా ఉందయ్యా అంటే అన్ని బాధ్యతలు మీ నెత్తి మీదే వేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల చెయ్యవలసిన పనిని పక్కన పెట్టి బాధ్యతల్ని చేసుకుంటూ ఉండడం వల్ల వృత్తి మీద మీకు ఆటంకాలు అధికంగా ఉంటాయి. కనుక ఈరోజు మంగళవారం చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసి ఆంజనేయ స్వామి వారికి దండకాన్ని చదువుకోండి. ఆ ఆంజనేయ స్వామి దండకం 3 సార్లు చదువుకుని కార్యక్రమాలను మొదలుపెట్టండి. అన్నింట దిగ్విజయం అవుతాయి. అరటిపళ్ళని స్వామికి నివేదన చేయండి. సింధూరాన్ని ధరించండి. ఖచ్చితంగా మీకు అన్ని రకాల అనుకూలమైన వాతావరణం స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుంది. ఈ విధంగా 12 రాశులకి నేటి గోచార ఫలితాలు తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. మంగళప్రదమైనటువంటి గ్రహం, అలాగే మంగళ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం, ముఖ్యంగా స్త్రీలకి ముత్తైదువులకి సుమంగళి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహమే కుజగ్రహం. ఇక్కడ స్త్రీలకి ముత్తైదువులకి మంగళవారం నాడు కనుక మీరు కుజగ్రహ ఆరాధన చేయడం, అలాగే కుజుడు చాలా విశేషమైనటువంటి మంగళ ప్రదాత కాబట్టి నిరంతరము శుభవార్తలు వచ్చే విధంగా చేసేటువంటి గ్రహస్థితుల్లో యువరాజు స్థితి కుజుడికి ఉన్నది కావున మంగళవారం నాడు గౌరీదేవి ఆరాధన చేసినటువంటి ఆ ముత్తైదువులకి భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, సంతానం యొక్క వృద్ధి పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘ సుమంగళి తత్వ యోగాన్ని స్త్రీలు ముత్తైదువులు చక్కగా చేసుకోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఇంకొక విషయం, ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ యొక్క మంగళగౌరి వ్రతం అనేది ఈ మంగళవారం నాడు చేసుకోవడం వల్ల ముఖ్యంగా అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి వెళ్ళనివ్వకుండా గౌరీదేవి ఆపుతుంది. అందుకే మంగళవారం నాడు ఖచ్చితంగా గౌరీదేవి ఆరాధన చేయాలి. కుజగ్రహాన్ని నమస్కారం చేయాలి. కందిపప్పుని విసర్జించాలి. ఎందుకంటే భోజనం చేసినప్పుడు కందిపప్పును విసర్జిస్తూ మంగళవార నియమాన్ని చేస్తూ మంగళవారం నాడు కందుల్ని దానం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి కుజదృష్టి దోషం, కుజగ్రహ దోషం పోయి మంగళకరమైనటువంటి వివాహాది శుభకార్యక్రమాలు, గృహోపకరణ సామాగ్రి, గృహ నిర్మాణాది యోగాలు, రుణ విమోచనాది శుభ సంస్కారాలు, ఇలాగా ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని రాజయోగ సంస్థానంలో నిలబెట్టేవాడు కుజుడు. ఎందుకంటే కుజగ్రహం చాలా చాలా పవిత్రమైనటువంటి గ్రహం. అందుకే మంగళవారం నాడు ఎవరైతే కుజుడికి ప్రీతిగా ఎరుపు రంగు వస్త్రాన్ని దక్షిణతో సహా దానమిస్తారో, ఎరుపు రంగు పుష్పాలతో సుబ్రహ్మణ్యారాధన, ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారో వారికి కుజదోషాలన్నీ పోతాయి. మంగళవారం నాడు గో ప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఆ గో మహాలక్ష్మి అనుగ్రహంతో వివాహాది శుభకార్యక్రమాలు కూడా తొందరగా లభిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ పాల్గొన మాసంలో ఈ ప్రదోష వ్రతం నాడు అందరికీ ఇష్టమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి ఆరాధన చేయండి. అన్నింట శుభయోగాలు జరుగుతాయి. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు చాలా చాలా విశేషమైనటువంటి బుధవారం గణపతి ఆరాధనతో రేపు బ్రహ్మవాక్కు కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కలుస్తాం. అందరూ కూడా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఇంకా మనకి మంచి జరగాలి, సమస్తమైనటువంటి జనులు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.